మనము ఇంతవరకు తెలంగాణ ఎకానమీలో వృద్ధి గురించి చెప్పడం జరిగింది. రాష్ట్రం యొక్క స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఎంత ఉండే, ఎంత పెరిగింది, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను పోల్చుకుంటే మన యొక్క తెలంగాణలో జనరేట్ అయిన ఆదాయము ఎలా ఉన్నది, వాటి యొక్క వాటా గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ జిఎస్డిపి అనేది ఒకటి అగ్రిగేట్ కాన్సెప్టు. ఎందుకంటే అది జాతీయ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్టు అది ఎంత ఉన్నదనేది దాని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ రంగం ద్వారా అంటే అగ్రిగేట్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ కాబట్టి సో ఏ రంగం ద్వారా ఎంత ఆదాయము ఈ యొక్క జిఎస్డిపికి సమకూర్చడం జరిగింది అంటే ఏ రంగాలు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ఈ వాటిని మనం వివరాలు తెలుసుకోవాలనుకుంటే రకరకాలుగా వర్గీకరణ జరుగుతుంది. ఒక వర్గీకరణ ఏంటంటే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థలో రంగాలుగా విభజించడం జరిగింది. ఒక క్లాసిఫికేషన్ ఏంటంటే ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషరీ సెక్టార్గా వర్గీకరణ జరుగుతుంది. సాధారణంగా మనకు ఈ వర్గీకరణ కూడా మనము ఈ సర్వేలో ఏది సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కానీ ఎకనామిక్ సర్వేలో కూడా మనకు వీటికి సంబంధించిన గణాంకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక వర్గీకరణ. ఇంకొక వర్గీకరణ ఏంటంటే క్లోజ్గా అనుబంధంగా సంబంధం ఉన్న వర్గీకరణ ఏంటంటే ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు అండ్ సర్వీస్ సెక్టార్ కూడా వర్గీకరించండి. అంటే సెక్టార్స్గా వర్గీకరించినది మనకు ఈ రెండు విధాలుగా మనకు ఉన్నట్టు మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొదటిది ఏంటంటే ఆర్థిక వ్యవస్థను మనము ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ ఏదైతే అది ప్రైమరీ రంగము, సెకండరీ రంగం, టెరిషరీ రంగం నుంచి వచ్చిందా అదొక విశ్లేషణ. అలాగే వ్యవసాయము అనుబంధ రంగాలని అగ్రికల్చర్ సెక్టార్, పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగం నుంచి అదొక వర్గీకరణ. ఓకే, రెండింటికి సంబంధించిన వర్గీకరణ గురించి మన తెలంగాణ ఏ విధంగా ఉండే తెలంగాణ రాష్ట్రంలో అనేది వీటి గురించి కొంత మనం వివరంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ప్రైమరీ రంగం అంటే ప్రాథమిక రంగము. సో ప్రాథమిక రంగం అంటే గుర్తుపెట్టవలసి అంటే సహజ వనరుల ఆధారంగా ఉత్పత్తి అయ్యే వస్తు సేవల యొక్క విలువకు సంబంధించిన రంగాన్ని మనము ప్రైమరీ సెక్టార్గా అంటారు. సో పారిశ్రామిక రంగం అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సెకండరీ సెక్టార్ అంటే సో ప్రైమరీ సెక్టార్లో ఏవైతే భాగాలు ఉంటాయో వాటికి సెకండరీ సెక్టార్ కూడా కొంత సంబంధం ఉండడం జరిగింది. సో ప్రైమరీ సెక్టార్లో వివిధ సబ్ కాంపోనెంట్స్ సబ్ సెక్టార్స్ గురించి చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా ప్రైమరీ సెక్టార్లో వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు మనకు మైన్స్ అండ్ క్వారీస్ వాటిని ప్రైమరీ సెక్టార్లో అంటే భూగర్భ వనరులకు సంబంధించిన సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్ని మనం ప్రైమరీ సెక్టార్లో యాడ్ చేస్తాము. యాడ్ చేయడం వలన ఎందుకంటే భూగర్భకు సంబంధించిన ఖనిజాలు, ముడి సరుకులు వీటన్నిటి ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి అది ప్రైమరీ ప్రొడక్ట్గా మనం భావించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రైమరీ దానిలో ఈ ఏదైతే వాస్తవానికి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన అంశమో బట్ ఈ క్లాసిఫికేషన్లో ప్రైమరీ సెక్టార్లో కలపడం జరిగింది. ముఖ్యంగా మైన్స్ అండ్ క్వారీస్ వాటికి సంబంధించింది. సో ఇక సెకండరీ సెక్టార్ కంటే ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ మైనస్ మైనింగు అంటే ప్రైమరీ సెక్టార్కి వచ్చేవరకేమో ఇది యాడ్ చేస్తున్నాము, సెకండరీ సెక్టార్కి వచ్చేవరకేమో పారిశ్రామిక రంగం నుంచి తీసివేస్తాను అన్నట్టు. అంటే అగ్రికల్చర్ అనుబంధ సెక్టార్కి ఏమో మైనింగ్ వాటిని యాడ్ చేయడం వలన ప్రైమరీ సెక్టార్ అవుతుంది. ఇక సెకండరీ సెక్టార్ అంటే ఇక పారిశ్రామిక రంగం నుండి ఈ మైనింగ్ అండ్ క్వారీయింగ్ తీసేస్తే సెకండరీ సెక్టార్ అవుతుంది. అంటే ఒక దగ్గర యాడ్ చేసినప్పుడు ఇంకో దగ్గర సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత. బట్ టెరిషరీ సెక్టార్లో
మనకు టెరిషరీ సెక్టార్కు సర్వీసెస్ సెక్టార్కు మనం భేదము ఎక్కువ గమనించడం భేదం ఏమి ఉండదు. రెండు దాదాపే సమానంగానే మనం భావించవచ్చు జరిగింది. ఓకే, ఈ విషయంతో పాటు మనం ఇప్పుడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగాల వారీగా రంగాల యొక్క వాటా ఎలా మార్పులు చెందడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేది మనం చూసుకుంటే, ఇక ప్రైమరీ సెక్టార్కి వస్తుందంటే దాదాపు తెలంగాణ రాష్ట్ర స్థూల ఆదాయం 100 రూపాయలు ఉంటుందనుకుంటే అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దాదాపు 17 రూపాయల 90 పైసలుగా ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత తగ్గుముఖం పట్టడం జరిగింది. దాదాపు 4-5 సంవత్సరాలు తగ్గుముఖం బట్టి ఈ కోవిడ్ పీరియడ్లో కొంత పుంజుకున్నట్టు కనబడుతుంది. మీరు చూడండి, కోవిడ్ పీరియడ్లో పుంజుకోవడం 2019, 2020, 2021లో పుంజుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరము కోవిడ్ ప్రభావం ఎక్కడైతే తగ్గిందో బాగా ఈ మళ్ళీ ప్రైమరీ సెక్టార్ యొక్క వాటా తగ్గడం జరిగింది. అంటే సో ఇది అన్ని సంవత్సరాల్లో 15-20% కంటే ఎక్కువగా లేదు. అంటే ప్రైమరీ సెక్టార్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ లెస్ దాన్ 20% టు జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్టుకు ఈ యొక్క ప్రైమరీ సెక్టారు 15-20% లోపే అందించడం. అంటే ఆదాయము ఈ జిఎస్డిపి ఈ సెక్టర్ తక్కువ ఆదాయము ఇంత శాతమే ఉన్నది జరిగింది. అంటే 100లో 20% అంటే చాలా ఓవరాల్ కూడా తక్కువనే అనుకోవచ్చు. అది కూడా తగ్గుముఖం పట్టింది. అది దాని గురించి మనం వివరాలు వేరే సందర్భంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక సెకండరీ సెక్టార్ ఏదైతే మైనింగ్ అండ్ క్వారీయింగ్ లేకుండా ఉండే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్, దీనిలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది చాలా ముఖ్యమైనది. పరిశ్రమలలో పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన అంశము. ఇది కూడా దాదాపు 20% నుండి 21%కి. అంటే దీంట్లో ఎక్కువ పెద్ద మొత్తంలో మార్పు కావాలి. దాదాపు 20%, 22 అంటే 2015-16 సంవత్సరంలో వ్యవసాయ రంగం యొక్క వాటా గణనీయంగా తగ్గడం వలన పారిశ్రామిక రంగం యొక్క వాటా కొంత పెరిగినట్టు కనబడుతుంది. బట్ తర్వాత మనకు అదే 20-22% ఆదాయము ఈ యొక్క సెకండరీ సెక్టార్ నుంచి లభించడం జరుగుతుంది. అంటే ఈ రెండింటి కలిపి ప్రైమరీ సెక్టార్ అండ్ సెకండరీ సెక్టారు రెండింటిని కలుపుకుంటే రెండింటి యొక్క ఆదాయము 40% కంటే తక్కువగానే ఉన్నాయి. అంటే ఈ రెండు రంగాలు ఏవైతే కీలకమైన రంగాలు అనుకుంటామో ఈ రెండు రంగాల నుంచి వచ్చే ఆదాయం యొక్క వాటా 40%కి మించడం లేదు. అంటే ఒకవేళ అనుకుంటే 40%కి మించడం లేదంటే మనం ఒకసారి ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంటుంది. దానికి వేరే విధంగా మనం విశ్లేషించడం జరుగుతుంది. ఇక టెరిషరీ సెక్టార్కి వస్తే ఆటోమేటిక్గా ఈ టెరిషరీ సెక్టార్ అంటే సేవల రంగం ఏదైతే ఉంటో వాటి యొక్క వాటా కూడా పెద్ద మార్పులు ఏం లేదు. కొంత 61 నుండి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా గణనీయమైన మార్పు లేదు. 1-2 సంవత్సరాలు కొంచెం పెరగడము తగ్గడము సంభవించింది తప్పితే పెద్ద మొత్తంలో తగ్గినట్టు కానీ పెరిగినట్టు కానీ మనకు ఇక్కడ కనబడడం లేదు. ఒక 2016-17లో కొంత 63% పెరిగింది, తర్వాత తగ్గడం జరిగింది. అంటే సో ఇది స్థిర ధరలలో 2011-12 స్థరాలలో ఈ 3 రంగాల యొక్క వాటా ఎలా ఉన్నదనేది మనము ఈ పట్టిక ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి అంటే ఇంకా మరికొంత వీటి గురించి విశ్లేషణ కొంత మిగతా గణాంకాలను చూసిన తర్వాత మనము విశ్లేషించడం జరుగుతుంది. ఇటుగా గ్రేస్ సెక్టర్ వైజు ప్రైమరీ సెకండరీ టెరిషరీ సెక్టారు
గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. మనం ఆల్రెడీ చెప్పాము, ఇదేమో జిఎస్డిపికి స్థిర ధరలలో, ఇది జిఎస్విఏ ప్రస్తుత ధరలలో. కొంత చూడండి, వాటికి ఆ పట్టిక ఈ పట్టికతో మనం పోల్చుకుంటే కొంత మనం తేడా గమనించవచ్చు. సో ప్రైమరీ సెక్టార్ యొక్క జిఎస్విఏ కొంత ఎక్కువగా కనబడుతుంది మనకు. అదే అంటే ప్రైమరీ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో తర్వాత జిఎస్డిపి వాటాలను పోల్చుకుంటే జిఎస్విఏ వాటా ప్రైమరీ రంగంలో కొంత ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో దానికి భిన్నంగా సెకండరీ సెక్టార్లో జిఎస్డిపితో పోల్చుకుంటే జిఎస్విఏ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ యొక్క వాటా కొంత తక్కువ ఉన్నట్టు కనపడుతుంది. అది ప్రతి సంవత్సరంలో కూడా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ప్రైమరీ సెక్టార్ వాటా ఎక్కువగా ఉన్నది, సెకండరీ సెక్టార్ యొక్క వాటా తక్కువగా ఉన్నది. బట్ రెండిటి కానీ మీరు ఇక్కడ టెరిషరీ సెక్టార్కి వచ్చినప్పుడు చూడండి, టెరిషరీ సెక్టార్లో మనకు పెద్ద భేదమేం కనబడతలేదు, ఎక్కువ పెద్ద భేదమేం కనబడతలేదు. ఈ రెండు రంగాల్లో కొంత మార్పులు ఉన్నప్పుడు టెరిషరీ సెక్టార్లో మాత్రం 61, 61, 16, 17లో కొంత ఎక్కువగా ఉన్నట్టున్నది. కానీ బట్ పెద్ద మొత్తంలో భేదమేం కనబడలేదు. అంటే ఇది జిఎస్విఏ యొక్క వాటా ఇది ఒకటి ఏంటంటే రెండు జిఎస్విఏకు మరియు జిఎస్డిపికి ఉన్న భేదం ఒకటి. ఇంతవరకు ఏంటంటే అది కాన్స్టాంట్ ప్రైసెస్లో, ఇది కరెంట్ ప్రైసెస్లో ఉంది. కాబట్టి ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకుంటే కొంత భేదం అయితే కనబడుతుంది. ఆ భేదాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ రంగాలలో ఏ సబ్ సెక్టార్స్ వలన ప్రైమరీ రంగం ఏర్పడ్డది, సెకండరీ రంగంలో ఏమేమి ఇంక్లూడ్ కావడం జరిగింది, వీటన్నిటిది మనం డీటెయిల్గా చూసే తప్ప వీటి యొక్క మార్పులకు విశ్లేషించడము జరగదు. సో వాటి గురించి ముఖ్యంగా మనకు ఈ తెలంగాణ ఎకానమీ సిలబస్లో మన 4వ మరియు 5వ సెక్షన్లో ఈ రంగాల గురించి డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాటి గురించి చెప్పుకున్నప్పుడు బహుశా ఈ ధోరణుల యొక్క కారణాలు కూడా కొంతవరకు మనకు దోహదపడే అవకాశం ఉండడం జరుగుతుంది. ఇక మనం ఆల్రెడీ ఇంతవరకు ఏంటంటే సెక్టార్స్ను ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషరీ సెక్టార్గా మనం వర్గీకరిస్తూ అవి వాటిలో వాటాలో ఏ విధంగా మార్పులు సంభవించింది అనేది ఇంతవరకు చెప్పుకోవడం జరిగింది. ఇక చాలా వరకు మనకు రెగ్యులర్గా సాధారణంగా మనకు వర్గీకరించేందంటే ఈ యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ అనుబంధ రంగంగా, పారిశ్రామిక రంగంగా, సేవల రంగంగా విభజించడం జరుగుతుంది. సో వీటిలో మార్పు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత సంవత్సరంకు ఏ విధంగా ఉండే, ఇండియాతో పోల్చుకుంటే మన తెలంగాణ రాష్ట్రం యొక్క మార్పులు ఎలా ఉన్నాయి అంటే పోల్చుకుంటే మనకు కొంత అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అది మీరు ఈ పట్టికలో క్లియర్గా చూడొచ్చు మీరు. అంటే సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్ టు తెలంగాణస్ జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైసెస్, ప్రస్తుత ధరలలో ఈ యొక్క అగ్రికల్చరు, ఇండస్ట్రీ మరియు సర్వీసెస్ రంగాల యొక్క వాటా తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియాలో ఏ విధంగా మార్పు చెందిందనేది మనం ఈ పట్టికలో ద్వారా మనం గ్రహించడం జరుగుతుంది. ఉదాహరణకు వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. వ్యవసాయ అనుబంధ రంగాలను చూసుకుంటే ఈ జిఎస్డిపిలో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 16.3% ఉండే, అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 3-4 సంవత్సరాలు తగ్గుతూ వచ్చింది. బట్ కానీ ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో ముఖ్యంగా కోవిడ్ పీరియడ్లో పుంజుకున్నట్టు మనకి గణాంకాలు చెప్పడం జరుగుతుంది. అంటే ఇది చాలా ముఖ్యమైన అంశము, దీని గురించి మనం చర్చించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది వ్యవసాయ రంగం గురించి మనము డీటెయిల్గా డిస్కస్ చేసేటప్పుడు దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. అంటే
రాష్ట్రం ఏర్పడినప్పుడు 16.3 ఉంటే తర్వాత 3-4 సంవత్సరాలు కొంచెం తగ్గడం జరిగింది. బట్ కోవిడ్ పీరియడ్లో 17-18% నుంచి దాదాపు కోవిడ్ పీక్ పీరియడ్లో దాదాపు 20% కూడా పోవడం జరిగింది. సో గత సంవత్సరంలో కొంత తగ్గడం జరిగింది. అంటే కోవిడ్ పీరియడ్లో వ్యవసాయ రంగం యొక్క వాటా గణనీయంగా పెరిగినట్టు మనకు ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. ఇక ఆల్ ఇండియాకు పోల్చుకుంటే వ్యవసాయ రంగము యొక్క వాటా మీరు చూడండి 18 నుంచి 20 వరకు పెరిగింది. తర్వాత ఈ సంవత్సరం కొంత తగ్గడం జరిగింది. అయితే దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రము కంటే ఆల్ ఇండియాలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎక్కువగా ఉన్నది. అంటే ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ జీడిపి ఈజ్ మోర్ దాన్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ. ఓకే, దిస్ క్లియర్. ఈ డిఫరెన్సు కొంత ఎక్కువ తక్కువ ఉన్నది, బట్ ఆల్వేస్ ఇట్ ఈజ్ మోర్. బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ వెరీ నెగ్లిజిబుల్. లాస్ట్ ఇయర్లో నెగ్లిజిబుల్ ఉంది. అంటే 19.6% 20% ఉండే, అంటే దాదాపు చాలా నెగ్లిజిబుల్ ఉంది. బట్ తెలంగాణలో తక్కువగా ఉంది, ఆల్ ఇండియాలో కొంత ఎక్కువగా ఉండడం జరిగింది. బట్ నన్ ద లెస్ ఇట్ ఈజ్ 20% ఆర్ లెస్. ఓకే, ఇది మనము గమనించాల్సిన అవసరం ఉంటే, ఒకవేళ మీరు ఎటువంటి ప్రశ్న వస్తే ఈ యొక్క వ్యవసాయ రంగం యొక్క వాటా తెలంగాణ రాష్ట్రం కంటే ఇండియాలో ఎక్కువగా ఉందా తక్కువ ఉందా అనేది వస్తే మనము దీన్ని బట్టి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం యొక్క వాటా తక్కువగా ఉన్నది. ఓకే, బట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 20. కోవిడ్ పీరియడ్లో రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, దేశంలో కూడా కొంత ఎక్కువగా ఉన్నది. ఓకే, ఇక ఇండస్ట్రీకి వస్తే, ఏది పారిశ్రామిక రంగంకి వస్తే, ఇది 2014 సంవత్సరం నుంచి 14-15 సంవత్సరం పోల్చుకుంటే కొంత తగ్గినట్టే కనబడుతుంది మనకు. ఒక 1-2 ఇయర్స్లో కొంచెం పెరిగినట్టు చూసినప్పటికి కూడా, బట్ ఓవరాల్గా అయితే మనకు కొంత తగ్గుముఖము పట్టడం జరిగింది. అంటే 22% ఉంటే అది 23% పెరిగి తర్వాత 20% దాదాపు 20% వరకు రావడం జరిగింది. అంటే దెర్ ఈజ్ సమ్ డిక్లైన్ ఇన్ షేర్ ఆఫ్ ఇన్కమ్ జనరేటెడ్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఆఫ్ తెలంగాణ కొంత. ఓకే, అది మోరాల్లెస్ 20 అంటే 25% కంటే తక్కువగా ఉన్నది. 23 అంటే అవి అంచనాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో చాలా రివైజ్డ్, ఫస్ట్ టైం రివైజ్డ్, రకరకాల ఎస్టిమేషన్ చూడండి. దానిలో ఏది 3 times రివైజ్డ్, సెకండ్ టైం రివైజ్డ్, ఫస్ట్ టైం రివైజ్డ్, అడాహాక్ ఎస్టిమేటు అంచనాలు, అంటే వాటిలో కొంత సవరణలు జరుగుతున్నాయి గణాంకాలలో. అంటే సమయము ఎక్కువ లేనప్పుడు జస్ట్ ఏవైతే గణాంకాలు ఉంటాయో వాటి కొన్ని రఫ్ ఎస్టిమేషన్ కూడా ఉండడం జరుగుతుంది. దానిలో కొంత మార్పు ఫైనల్గా వచ్చేవారు కొంత ఈ అంకెలు కూడా కొంత మారడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓకే, సో దాన్ని బట్టి చూస్తుందంటే ఇక్కడ ఆల్ ఇండస్ట్రీ సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ ఆల్ ఇండియాలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం కంటే చాలా ఎక్కువగా ఉన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2014-15లో 30% ఇన్కమ్ ఈజ్ జనరేటెడ్ ఇండస్ట్రియల్ సెక్టారు. అది కొంత తగ్గినప్పటికీ కూడా అబౌట్ వీటి మధ్య భేదం చాలా ఎక్కువగా ఉంది. అంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో ఉన్న తేడాల కంటే పారిశ్రామిక రంగంలో ఉన్న తేడా తెలంగాణ వారు ఇండియాలో రెండింటికి ఉన్న తేడా పారిశ్రామిక రంగంలో ఎక్కువగా ఉన్నది. ఏది వ్యవసాయ రంగంతో పోల్చుకుంటే దాదాపు మీరు చూడండి 8% 7-8% ప్రతి సంవత్సరంలో కూడా మనకు ఆల్మోస్ట్ 7-8% కనబడుతుంది. అంటే 7% ఈజ్ మోర్. అంటే 7 percentage points
ఈజ్ మోర్ ఇన్ ఇండియా వెన్ కంపేర్డ్ టు తెలంగాణ. అంటే దాదాపు 7% ఎక్కువగా ఉన్నది చూడు, 7% పాయింట్స్ దాదాపు. ఓకే, సో ఇది చాలా ముఖ్యమైన విషయము. అంటే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రము పారిశ్రామికంగా వెనుకబడి ఉన్నదా ఏంటిదనేది ఒక విధంగా మనం దీన్ని బట్టి మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది నార్మల్గా. ఓకే, ఇక ముఖ్యమైన రంగం ఏంటంటే సేవల రంగము. సేవల రంగం చూసుకుంటే సో ఇక్కడ పారిశ్రామిక రంగం పోల్చుకుంటే తెలంగాణలో తక్కువ, ఇండస్ట్రీలు ఎక్కువ ఉన్నది. బట్ సేవల రంగంకి వచ్చే వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి లభించే ఆదాయము ఆల్ ఇండియాలో లభించే ఆదాయం కంటే గణనీయంగా ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఏదైతే తక్కువ అనిపించిందో అంతకంటే ఎక్కువ ఇక్కడ మనకు ఎక్కువ తెలంగాణ రాష్ట్రం నుంచి లభించడం జరుగుతుంది. అంటే దాదాపు 61%, అంటే 61% అంటే ఆల్మోస్ట్ 60%, 60% ఆర్ మోర్ జనరేటెడ్ ఫ్రమ్ సర్వీస్ సెక్టార్ తెలంగాణలో. అది ఆల్ ఇండియాలో చూసుకుంటే ఆల్ ఇండియాలో దాదాపు 52-54% కంటే ఎక్కువ లేదు. సో దీన్ని బట్టి ఏంటంటే సర్వీసెస్ సెక్టార్స్ పోల్చుకుంటే తెలంగాణలో ఈజ్ ఫార్ ఎహెడ్. కోర్స్ ఎందుకంటే ఇది దేని గురించి ఎందుకు ఇలా జరిగిందనేది మనము ఈ సర్వీస్ సెక్టార్ యొక్క కాంపోనెంట్స్ను అంటే వివిధ సబ్ సెక్టార్స్, అంటే సర్వీస్ సెక్టార్లో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి, ఒక్కొక్క సెక్టార్ను మనం సబ్ సెక్టార్ను గమనిస్తే ఈ మార్పును మనము పరిగణలోకి తీసుకోవచ్చు. అప్పుడు ఈ మార్పును ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని మనం పోల్చుకుంటే ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్, సర్వీసెస్ సెక్టార్లో ఓకే. సో అగ్రికల్చర్ సెక్టార్ తెలంగాణలో వాటా తక్కువగా ఉన్నది ఇండియా కంటే. బట్ సర్వీసెస్ సెక్టార్లో తెలంగాణ వాటా ఎక్కువగా ఉన్నది. ఓకే, సో ఇండస్ట్రీలో కూడా తెలంగాణ యొక్క వాటా వీటికంటే తక్కువ ఉన్నది. అంటే బోత్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ షేర్ టుగెదర్ ద షేర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ లెస్ దాన్ ద షేర్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ రెండింటిని కలుపుకుంటే కూడా సో తెలంగాణ రాష్ట్రానికి లభించే ఆదాయము ఈ రెండు రంగాల ద్వారా దేశంలో లభించే దానికంటే తక్కువగా ఉండడం జరిగింది. ఓన్లీ సేవల రంగం ద్వారా లభించే ఆదాయమే ఆల్ ఇండియా కంటే ఎక్కువగా ఉన్నట్టు మనము ఈ పట్టిక ద్వారా గమనించడం సాధారణ. సో కాబట్టి దీనికి సంబంధించిన అంశాలు మనం డీటెయిల్గా నేర్చుకోవచ్చు. సో ఇక వృద్ధి సంబంధం అంటే ఈ అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్ సంవత్సరం ఎలా పెరిగినది 2014-15 నుంచి 2021-22 సంవత్సరంలో ఎటువంటి మార్పులు చెందినది ప్రతి సంవత్సరంలో. అంటే మరి చూడండి, తెలంగాణలో ఫస్ట్ 2 years ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ రేటు నెగటివ్గా ఉన్నది. అంటే 14-15, నెగటివ్గా ఉన్నది. తర్వాత వృద్ధి రేటు పుంజుకోవడం జరిగింది. వృద్ధి రేటు ఒకటేసారి 17.5, 19.9, 12, ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ డిజిట్. లాస్ట్ ఇయర్ వరకు డబుల్ డిజిట్స్ కంటే ఎక్కువ వృద్ధి రేటు మనం చూసుకోవచ్చు. ఇక్కడ వృద్ధి రేటు పెద్దలు బాగా పెరగడం జరిగింది వృద్ధి రేటు. సో ఫస్ట్ స్టేట్ ఫార్మేషన్ అయిన 2 సంవత్సరాలు వృద్ధి రేటు నెగటివ్ ఉన్నప్పటికి కూడా తర్వాత పెద్ద మొత్తంలో పుంజుకోవడం జరిగింది. సో దీనికి కారణాలు మనం ఊహించవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత కొంత వ్యవసాయంపై దృష్టి పెట్టడం జరిగింది. రకరకాల వాటి వలన ఇది ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో కొంత శ్రద్ధ చూపించడం వలన ఈ రంగంలో వచ్చే ఆదాయం యొక్క వృద్ధి పెరగడం జరిగింది. ఓకే, సో 2019-20 సంవత్సరంలో ఏదైతే పీక్ పీరియడ్ అనుకున్నామో మనము, ఏది వాటి టైంలో కూడా వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నది. 35% అంటే చాలా గమనించాల్సిన విషయము.
వాటికి కొంత డీటెయిల్గా పరిగణించాల్సిన విషయం అదొకటి. సో ఇక ఇండస్ట్రీ రంగం యొక్క గ్రోత్ రేటు చూసుకుంటే ఈ ఒడిదుడుకులు ఒకటి ఏంటంటే ఇది 1.5 19 తర్వాత ఇది కోవిడ్ పీరియడ్లో నెగటివ్ అయింది. సో వ్యవసాయ రంగంలోనూ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ 2 years నెగటివ్ ఉంది. ఈ ఇండస్ట్రీ యొక్క వృద్ధి రేటు కోవిడ్ పీరియడ్లో తక్కువగా ఉండడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే కోవిడ్ పీరియడ్లో వ్యవసాయ రంగము పుంజుకున్నట్టే మనము గమనించవచ్చు. అంటే ఒక విధంగా ఏంటంటే వ్యవసాయ రంగం అఫెక్ట్ కాకపోవడం ఒక ఎత్తు, బట్ దానికి భిన్నంగా పుంజుకున్నట్టు మనం ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. బట్ దీని యొక్క ప్రభావము ఎక్కువ, కోవిడ్ యొక్క ప్రభావము యొక్క పారిశ్రామిక రంగంపై పడ్డట్టు ఈ యొక్క వృద్ధి రేటు యొక్క గణాంకాలు చెప్పడం జరుగుతుంది. అంటే నెగిటివ్ జరిగింది. అంటే 21% నుంచి 2018-19 21% ఉన్నది. నెక్స్ట్ ఇయర్కి వచ్చే వరకు నెగటివ్గా కావడం జరిగింది. -1.6 1.7 అంటే 2 సంవత్సరాలు. బట్ ఈ లాస్ట్ ఇయర్లో కోవిడ్ యొక్క ప్రభావం తగ్గిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ కూడా పుంజుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 20% వృద్ధి రేటు పారిశ్రామిక రంగం కూడా సాధించినట్టు ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. ఇక సర్వీసెస్ సెక్టార్కి వచ్చే వరకు సర్వీస్ సెక్టార్ యొక్క వృద్ధి రేటు అన్ని సంవత్సరాల్లో పాజిటివ్గా ఉన్నది. వ్యవసాయ రంగము ఇండస్ట్రీ 2 రంగాలు కూడా ఏదో ఒక సంవత్సరంలో నెగటివ్ వృద్ధి రేటు సాధించడం జరిగింది. దానికి భిన్నంగా సర్వీసెస్ సెక్టార్ యొక్క వృద్ధి రేటు అన్ని సంవత్సరాల్లో గణాంకాలు చెప్పేది ఏంటంటే అన్ని సంవత్సరాల్లో గుణాత్మకంగా ఉంది, రుణాత్మకంగా. బట్ ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. అదే ఈ కోవిడ్ పీరియడ్లో వృద్ధి రేటు -1%, 0.9%. ఇది 2021 సంవత్సరంలో ఇట్ -1%. బట్ పోయిన సంవత్సరం పుంజుకోవడం జరిగింది. అంటే కోవిడ్ తర్వాత ఇది పుంజుకోవడం జరిగింది. బట్ ఇట్ ఇస్ ఆల్వేస్ double-digit గ్రోత్ రేటు. అంటే ఎక్సెప్ట్ కోవిడ్ పీరియడ్లో ఒకటి తప్పితే మిగతాదంతా కూడా గ్రోత్ రేట్ double-digit ఉంది. బట్ కొన్ని ఫ్లక్చుయేషన్స్ ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం ఇక్కడ సెక్టార్ వైజ్ గ్రోత్ రేటు ఆఫ్ తెలంగాణను చూసుకున్నప్పుడు ఏంటంటే ద గ్రోత్ రేట్స్ ఆర్ ఫ్లక్చుయేటింగ్. ఏది అగ్రికల్చర్ సెక్టార్లో చూడండి, ఇండస్ట్రీ సెక్టార్ చూడండి, సర్వీస్ సెక్టార్లో చూడండి, ఫ్లక్చుయేటింగ్. ఒక్కసారి ఆల్మోస్ట్ జీరోకి వచ్చి నెగిటివ్ ఉండి ఒకటేసారి జంప్ కావడం జరిగింది. అది అగ్రికల్చర్ సెక్టార్లో కూడా జరిగింది, ఇండస్ట్రీ సెక్టార్ కూడా జరిగింది, సర్వీస్ సెక్టార్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 11.2 నుంచి -1% నుంచి మళ్ళీ తర్వాత 18% పెరగడం జరిగింది. సో ఈ ఫ్లక్చుయేషన్స్ అనేది, ఈ ఒడిదుడుకులు అనేది వీలైనంత వరకు మనకు నాటే కండ్యూసివ్ ఫ్యాక్టర్. అంటే స్టేబుల్గా ఉంటే, కన్సిస్టెంట్గా ఉంటే బాగుంటుంది. ఈ ఒడిదుడుకుల వరకు దాని యొక్క ప్రభావము ఈ యొక్క మిగతా అంశాలపై పడడం జరిగింది. అవి ఏ విధంగా పడింది అనేది మనము ఈ రంగాల గురించి వాటిలో ఏవేవి ఇంక్లూడ్ అయితే సబ్సెక్టార్ గురించి తెలుసుకున్నప్పుడు మనం వాటి గురించి డీటెయిల్గా చెప్పుకుంటాము. ఓకే. సో అగ్రికల్చరు ఇవన్నీ చెప్పాం కదా, రిమైండ్ స్ట్రాంగ్ చెప్పాం కదా. ఈ వ్యవసాయ రంగం ఏం జరుగుతుందంటే దీని డీటెయిల్ మనం కోవిడ్ పీరియడ్లో మనం తెలుసుకుంటే చాలా వరకు ఏంటంటే అగ్రికల్చర్ సెక్టారు పై ఎటువంటి ప్రభావం కలగనీయలేదు. దానివలన క్లోజ్ కావడం, ఏవైతే క్లోజ్ చేయడం జరిగిందో, పరిశ్రమలు క్లోజ్ చేయడం జరిగింది, అన్ని కంపెనీస్ క్లోజ్ చేయడం జరిగింది. బట్ వ్యవసాయ రంగం అనేది కంటిన్యూ కావడం జరిగింది, వృద్ధి రేటు బాగానే జరగడం జరిగింది. సో అలాగే ఇవన్నిటి గురించి కొంత మనం చూసుకుంటే వ్యవసాయ రంగం మంచిగా ఒడిదుడుకులను కొంతవరకు పాజిటివ్ ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని విధానపరమైన నిర్ణయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఇరిగేషన్ తర్వాత కొంతవరకు రైతు బంధు స్కీము, కాకతీయ కొత్త ఇరిగేషన్ వ్యవసాయ అభివృద్ధిపై కొంత పెట్టడం వలన దాని ప్రభావం కూడా వృద్ధి రేటుపై పాజిటివ్గా ఉన్నది. ఇక సర్వీసెస్ సెక్టార్లో కూడా కొంత రిమార్కబుల్ ప్రోగ్రెస్ జరిగింది. కొంత ఇవన్నీ చూసుకుంటే కొంతవరకు మనకు బాగానే
ఇక ఇండస్ట్రీ సెక్టర్ వచ్చే వరకు మనం కొంత ఒడిదుడుకులు ఉన్నట్టు మనకి ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. సో వీటి గురించి ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ సెక్టరల్ ట్రెండ్స్ మాత్రమే, సెక్టర్స్లో గ్రోత్ రేట్ ఎలా ఉన్నదనేది అగ్రిగేట్ లెవెల్లో చూడడం జరిగింది. సో మన ప్రతి రంగము ఏది ప్రైమరీ సెక్టర్ కానీ వ్యవసాయ రంగం కానీ వీటిలలో చాలా అంశాలు ఉంటాయి. వాటిని విపులీకరించి తప్ప ఈ ఒడిదుడుకులకు మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఛాన్స్ కాదు. అలాగే పరిశ్రమ రంగం కానీ సెకండరీ సెక్టార్లో కూడా మనకి ఇదే అంశం ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ సెక్టర్ వై ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, ఎందుకు వాటి కాంట్రిబ్యూషన్ ఒక సంవత్సరం ఎక్కువ తక్కువగా ఉన్నది, దానిలో ఏ సబ్ సెక్టార్ వలన ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అఫెక్ట్ కావడం జరిగినది మనము ఆ డిసగ్రిగేట్ లెవెల్లో పోయినప్పుడు మనము వీటి గురించి మనకు ఇంకా అవగాహన వస్తుంది. అదే విషయము మన సర్వీసెస్ సెక్టార్ గురించి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇంతవరకు ఏంటంటే మనం చెప్పుకునేదంటే ఈ సెక్టరల్ కాంట్రిబ్యూషను స్టేట్ జిఎస్డిపికి లేకపోతే స్టేటు గ్రాస్ వాల్యూ యాడెడ్కు ఏ విధంగా ఉన్నది, అది ఎంత శాతం ఉంది, తర్వాత వాటిలో మార్పులు ఎంత జరిగింది, వీటి గురించి మనము చెప్పుకోవడం జరిగింది. వీటి గురించి ఇంకా వివరాలు మనము ఈ ఈ సెక్టార్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఎందుకంటే ముఖ్యంగా 4th and 5th సెక్షన్లో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవల రంగం నుంచి డీటెయిల్స్ చెప్పినప్పుడు ఈ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వృద్ధి రేటు తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఏ విధంగా సంవత్సరంలో మార్పులు జరిగినాయి అనేది మనము తెలుసుకుంటే కాన్స్టాంట్ ప్రైసెస్లో తెలుసుకుంటే ఏంటంటే 2014-15 సంవత్సరంలో మీరు చూడండి దేశ జాతీయ ఆదాయం యొక్క వృద్ధి రేటు కంటే తెలంగాణలో ఉన్న ఆదాయ వృద్ధి రేటు తక్కువగా ఉన్నది. అది 7.4 దేశం మొత్తంలో ఉంటే ఇది 6.8గానే ఇక్కడ మన దగ్గర ఉండడం జరిగింది. మీరు లాస్ట్ చూడండి. ఇక 2014-15 సంవత్సరం అంటే అప్పుడే మన తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించడం జరిగింది. బట్ ఆవిర్భావం వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏంటంటే ప్రతి సంవత్సరం చూసుకుంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో యొక్క ఆదాయ వృద్ధి రేటు దేశం యొక్క వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉన్నది. ఆ రెండింటి మధ్య భేదం కూడా కొంత పెరుగుతున్నట్టు కూడా కనబడుతుంది. ఉదాహరణకు మీరు చూడండి 2015-16లో 11.6% తెలంగాణలో ఉంటే 8% దేశంలో ఉండే. తర్వాత 2016-17లో 9.3 ఉంటే 8.3 వచ్చింది. సో తర్వాత 2018-19లో 9.1 ఉంటే 6.5. తర్వాత 2019-20లో 5.0 ఉంటే 3.7. సో ఇక 2020-21 సంవత్సరంలో ఇక రియల్గా వృద్ధి రేటు నెగటివ్గా, ఎందుకంటే కోవిడ్ పీరియడ్లో ఆదాయాలు గణనీయంగా తగ్గడం జరిగింది. అది మన భారతదేశంలో పెద్ద మొత్తంలో తగ్గడం జరిగింది. అంటే వృద్ధి రేటు -6.6. సో ఆ విధంగా తెలంగాణలో వృద్ధి రేటు మన నెగటివ్ ఉన్నప్పటికీ కూడా దేశంతో పోల్చుకుంటే కొంత తక్కువగా ఉన్నది. అంటే కోవిడ్ యొక్క ప్రభావము మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై కొంత తక్కువ పడ్డట్టు మనం ఈ విధంగా భావించవచ్చు. సో ఇక లాస్ట్కి వచ్చే వరకు ఏది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 2021-22 సంవత్సరంలో వృద్ధి రేటు 11.2 తెలంగాణలో ఉంటే 8.9 దేశంలో ఉండడం జరిగింది. సో ఇక లాస్ట్లో ఏంటంటే ఈ మధ్యలో చాలా డిస్కషన్ జరుగుతుంది. ఏది మన తెలంగాణ రాష్ట్రము జాతీయ దేశంలో చాలా మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తుంది, దేశ ఆదాయానికి ఎక్కువ కూర్చుందనేది ఈ మధ్యలో వాదన వినిపించడం జరిగింది. దాన్ని ఈ పట్టిక ద్వారా మనం చూసుకోవచ్చు. అంటే మొత్తము దేశ ఆదాయంలో మన రాష్ట్ర ఆదాయం ఎంత, వాటా ఎంత అనేది నిష్పత్తి చెప్పడం జరుగుతుంది. అంటే 2014-15 సంవత్సరంలో 4.1 ఉంటే అది ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది. 4.2, 4.3, 4.4, 4.5, 4.7
తర్వాత ఈ సంవత్సరం ఏంటంటే 4.9కు వంటిండే. అంటే ఈ యొక్క వాటా తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా దేశం యొక్క ఆదాయంలో వాటా పెరుగుతూ వచ్చింది. సో ఇది ముఖ్యంగా రాష్ట్రం ఆదాయము ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దేశ ఆదాయం సగటు కంటే రాష్ట్ర ఆదాయం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా పెరుగుతూ వచ్చింది. అది ఈ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. సో మిగతా వివరాలు ఈ కాంట్రిబ్యూషన్ తెలంగాణ జిఎస్డిపికి ఏ రంగము కాంట్రిబ్యూట్ చేసింది, ఎంత చేసింది, వాటిలో మార్పులు ఏంటి అనేది మనము నెక్స్ట్ లెసన్లో మనము వివరంగా చెప్పుకోవడం జరుగుతుంది.